అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 7 నెలలుగా అధికారంలోకి వచ్చింది. గతంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని వ్యతిరేకించినాయో ప్రధానంగా విద్యుత్ ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు విత్డ్రా చేయాలని చెప్పేసి అప్పటి ప్రభుత్వం మీద ఇప్పటి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేశారు. కానీ తిరిగి ఈరోజు 7 నెలలుగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వాళ్ళ పాలసీస్నే వీళ్ళు అవలంబిస్తూ ఉన్నారు. ఈ 7 నెలల కాలంలో దాదాపు 18,000 కోట్ల రూపాయలు ట్రూ అప్, సర్దుబాటు ఛార్జీల పేరుతో ఈరోజు ప్రజలను ఎత్తినేసినటువంటి ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వెంటనే విద్యుత్ ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు అన్నింటినీ కూడా ఉపసంహరించాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ పిలుపు మేరకు అనంతపురం నగర కమిటీ ఆధ్వర్యంలో భోగి మంటల్లో విద్యుత్ ఛార్జీల బిల్లులను ఈ దహనం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగ్గించే విధంగా లేదా ఉపసంహరించే విధంగా చర్యలు తీసుకోవాలా. అట్లా కాకపోతే మాత్రం విద్యుత్ ఉద్యమాన్ని తిరిగి 2004లో ఎలాంటి ఉద్యమం అయితే చంద్రబాబు నాయుడు గారు చూశారో వాటిని అట్లాంటి రూపాన్ని తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. పెంచిన విద్యుత్ ఛార్జీలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వము ప్రజలపై మోపుతున్న భారాలకు వ్యతిరేకంగా ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి వాడవాడలో, ప్రతి నగరంలో ఈరోజు భోగి మంటల్లో విద్యుత్ బిల్లులను దహనం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలోకి ప్రభుత్వము గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు తన ఎన్నికల మేనిఫెస్టోలో లేదా ఎన్నికల ప్రచారంలో విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని, ఇంధన సర్దుబాటు ఛార్జీలను, ట్రూ అప్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేస్తామని, అదేవిధంగా నాణ్యమైన కరెంటుని ఇస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఈరోజు గత ప్రభుత్వం ఏదైతే విధానాలను అవలంబిస్తుందో ఆ విధానాలను ఇంకా తీవ్రంగా ప్రజలపై ఇంకా భారం మోపే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము వ్యవహరిస్తున్నది. అందుకే ఈరోజు సిపిఎం పార్టీగా విద్యుత్ దహన బిల్లులను భోగి మంటల్లో దహనం చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేయదలుచుకున్నాం. భవిష్యత్తులో ప్రజలు పెద్ద ఎత్తున విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా పోరాటంలోకి వస్తారు. ఇప్పటికే చాలా నిరసన వ్యక్తం చేస్తున్నారు మీ ప్రభుత్వం పట్ల. ఇప్పటికైనా మీరు మేలుకొని పెంచిన విద్యుత్ ఛార్జీలను, అదేవిధంగా స్మార్ట్ మీటర్లను పూర్తిగా రద్దు చేసుకుంటారని చెప్పి కోరుకుంటూ